ఇదైతే రాజుల గోదావరి పక్కన ఏటుగొట్టు ఉంటుంది. ఏటుగొట్టు క్రింద ఉంటుంది. కిందకి ఇలా మెట్లు దిగుతుండగా రైట్ సైడ్ డోర్ ఉంటుంది. లోపలికి వెళ్తే ఒక అందమైన పెద్ద పార్క్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్. చూడటానికి ఏటుగొట్టుకి క్రిందకి పూల మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయి. చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ రాజోల్ పార్క్కి? ఇవన్నీ అందమైన పూల మొక్కలు, చాలా అందంగా ఉన్నది పార్కు. ఇక ఎదురుకి వెళ్తే ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే వచ్చేసి ఏనుగు. మా తమ్ముడు చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో. మా తమ్ముడు నేను ఎక్కి కొంచెంసేపు ఏనుగు పైన కూర్చున్నాము. చాలా జనం ఉన్నారు పార్కులోను. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అందమైన ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది. మా తమ్ముడు నేను ఫస్ట్ వెళ్తుండగా ఏనుగు ఎక్కాము. తర్వాత అయితే గుర్రం ఎక్కామన్నమాట. మా తమ్ముడు ఎక్కనన్నాడు, నేనైతే గుర్రం ఎక్కాను. కొంచెంసేపు కూర్చున్నాను గుర్రం పైన. మొత్తం గోదావరి అందమంతా కనిపిస్తుంది గుర్రం ఎక్కినప్పటికీ. 2 గుర్రాలు 2 ఏనుగులు ఉంటాయి. మా తమ్ముడు నేను ఎలా కూర్చున్నామో చూడండి. ఇదైతే వాటర్ ఫాల్లా ఉంది, చాలా బాగుంది. పైనుంచి కిందకి వాటర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడాను పైన ఏటుగొట్టు పైనుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది వాటర్. ఇదైతే ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇలా క్రాస్గా జారే టైప్లో ఉంది. మా తమ్ముడు నేను అతి కష్టం మీద ఎక్కాము. కిందకి జారిపోతుంది. పైన ఎక్కి నుంచుంటే చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి వాటర్ ఫాల్ పడుతుంటే కింద స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. పైనుంచి వాటర్ అయితే కింద స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. కింద అయితే అవన్నీ కోతి, హంస అవన్నీ ఉన్నాయి. కిందకు వచ్చేసిన తర్వాత ఇదైతే ఎక్కాము. ఇది కూడా చాలా బాగుంది. ఎక్కి కూర్చుంటే తిప్పుతున్నారు పెద్దవాళ్ళు. అందరూ దిగిపోయారు కానీ మా తమ్ముడు నేను దిగలేదు. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి జారుడు బల్ల అంటారు కదా అది. ఇదైతే ఇంకా బాగుంది. 2 వైపుల మెట్లు, 2 వైపులు జారడానికి వీలుగా 4 వైపులో ఉన్నది. మేమైతే చాలా హ్యాపీగా తిరిగాము. ఇదైతే మాకు చాలా చాలా బాగా నచ్చేసింది. మా తమ్ముడిని అయితే కొంచెం మా తమ్ముడిని అయితే పడిపోతాడు అని మా డాడీ కొంచెం పట్టుకుంటున్నారు. ఇద్దరం అయితే ఒకరి తర్వాత ఒకరు ఇద్దరము కలిసి కూడా జారాము. చాలా బాగుంది. అలా జారుతుంటే థ్రిల్లే వేరు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే తర్వాత ఉయ్యాల ఎక్కాను. చాలా అంటే చాలా జనం ఉన్నారు. అందుకని కొంచెంసేపు ఊగాను ఉయ్యాలి. ఇదైతే చూడండి పెద్ద సైకిలే. మా తమ్ముడు నేను కింద కూర్చున్నాము. 2 చక్రాలు ఉండే, ఎదుర ఒక చక్రం ఉంది. వెనకాల కూర్చున్నాము. ఆ పైన కూర్చుంటానికి ట్రై చేశాను కానీ భయం వేసింది. మా తమ్ముడు అయితే ఏదోలానే ఎక్కేశాడు. పైన కూర్చున్నాడు మా తమ్ముడు, భయం లేదు. నాకైతే భయం వేసింది, నేనైతే ఎక్కలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఎక్కి అలసిపోయినప్పటికీ ఐస్ కొనుక్కున్నాము. ఐస్ చిక్కుతుంటే ఒక్కసారిగా మొక్క కొనుక్కున్నాము. పళ్ళు జీవమన్నాయి. చూడండి రాజోలు గోదావరి అందాలు ఎంత అందంగా ఉన్నాయో. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాలా అంటే చాలా అందంగా కనిపించింది. సూర్యుడు కిందకి వెళ్ళి అస్తమించి కిందకి కనపడనంత వరకు కూడా మేము అక్కడే కూర్చుని అలా చూస్తున్నాము. గోదావరిలో కరెక్ట్ పడవ వచ్చింది. మేము కూర్చుని చూస్తూ ఉంటుంటేనే మా తమ్ముడైతే పడవ ఎక్కుతాను అని ఏడ్చాడు. సరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎంతమంది గోదావరి పార్క్కి వెళ్ళారో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే కొన్ని పిక్స్ దిగాము.
చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి వదిలి రావాలనిపించలేదు. గోదావరిలో కాలు కడుక్కుని కొంచెంసేపు కూర్చొని వచ్చేసాము.